హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మీరు చూస్తున్నది ఏంటంటే ఇది ఒక బౌల్. ఈ బౌల్లో మనం ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసి మనం ఇట్లా పోపులాగా జస్ట్ క్యాజువల్గా పెడుతున్నాం. ఇవాళ ఏంటంటే కొబ్బరట్టు అనమాట. ఇప్పుడు ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే ఈ కొబ్బరట్టుకి. సో ఇప్పుడు ఈ కొబ్బరట్టులో మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాను. బట్ ఐ టెల్ యూ వాట్ ఆల్ ఆర్ రిక్వైర్డ్. ఏమైతే అవసరమైనాయో ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు ఏంటంటే మనకి బియ్యం ఇంత ఒక గ్లాస్ ఓకే కావాలి. తర్వాత మినపప్పు కూడా ఒక గ్లాస్. అండ్ దెన్ కందిపప్పు లాగా కనిపించే పచ్చిశనగపప్పు కాదు అన్నమాట. ఆ పచ్చిశనగపప్పు కూడా 1 గ్లాస్. అండ్ కొబ్బరి కూడా ఫ్రెష్ కొబ్బరి అయితే బాగుంటుంది, అది 1 గ్లాస్. సో అన్నీ ఒక 8 అవర్స్ 6 to 8 అవర్స్ నానబెట్టిన తర్వాత, కొబ్బరి నానబెట్టక్కర్లా. ఫ్రెష్ కొబ్బరి అయితే మీరు కడిగేసుకుని ఆ ఫ్రెష్ కొబ్బరిని మిక్సర్ గ్రైండ్లో వేసినప్పుడు మీరు వేసేయచ్చు. సో అన్నీ ఒకసారి వాష్ చేసేసి 7 to 8 అవర్స్ సోక్ చేసిన తర్వాత మీరు మిక్సీలో వేసేసి యూ కెన్ జస్ట్ గ్రైండ్ చేసేసి ఇట్లా మంచి పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ పేస్ట్లో ఇప్పుడు ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసాను కదా, ఇవన్నీ మనం ఇప్పుడు అందులోకి మిక్స్ చేసేస్తాం. సో ఇప్పుడు మనకి అట్టు అనేది భలే ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. మనం ఇంకా ఈ సీజనింగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది అద్దిరిపోతుంది అనమాట. ఇంకా వేరే లెవెల్ అని చెప్పచ్చు. సో మనం అయితే ఇది మిక్స్ చేసేసి దోసేసేసి మళ్ళీ నేను ఒక 1 minute మీకు చూపించబోతాను. ఓకే ఫ్రెండ్స్. సో సో మనం కొబ్బరి అట్టు అనమాట. సో వేసేసాం. వావ్, ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది, ఎంత రౌండ్గా. సో ఇంకా మనం ఇది రెండో సైడ్కి తిప్పాలి. రెండో సైడ్ తిప్పి మళ్ళీ ఒక 10 minutes మూత పెట్టేసేయాలి కంపల్సరీ, అప్పుడే ఉడుకుతుంది. ఓకే ఇప్పుడు చూసారా ఎంత సూపర్గా ఎల్లోయిష్గా మంచిగా కొబ్బరట్టు రెడీ అయిపోయింది. సో దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎంత రుచికరంగా ఉంటుందంటే మీరు స్వయంగా చేసుకుని తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మరో రెసిపీతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.